హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ కామన్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంట్రన్స్ టెస్ట్ సిపి గెట్లో ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించి సిలబస్ ఏమేమి ఉంది. సిపి గెట్ సిలబస్ ఫర్ ఎంఏ ఇంగ్లీష్కి ఎలాంటి సిలబస్ ఉంది అనేది మనం చూద్దాం. మేజర్గా సిలబస్ని మనకు 2 పార్ట్స్గా డివైడ్ చేశారు, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏలో మనకు ఒక 5 టైప్స్ వస్తాయి, అంటే 5 రకాలుగా విభజించారు సిలబస్ని. అదేంటి అంటే స్పెల్లింగ్స్ అండ్ పంక్చువేషన్స్, వర్డ్స్ ఇవ్వడం కానీ ఆ వర్డ్స్లో స్పెల్లింగ్ కరెక్షన్ చేయడం. నెక్స్ట్ వొకాబులరీ, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ కానీ, సినోనిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, ఇలా మనకు వొకాబులరీ. దెన్ గ్రామర్, ఇందులో మనకు టెన్సెస్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ టెన్స్, ఫాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఇలా మనకు టెన్సెస్. సో 12 టెన్సెస్ మేజర్గా ఉంటాయి. ఆ 12 టెన్సెస్ ఏంటి అనేది. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో గ్రామటికల్గా ఎలాంటి ఎర్రర్స్ ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇన్ జంబ్లింగ్ సిస్టమ్, ఇది కూడా సేమ్, ఒక సెంటెన్స్ కానీ కొన్ని డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చి మనకు ఆ సెంటెన్స్ని మళ్ళీ కరెక్షన్ చేసుకోవడం. సో అలా మనం ఎగ్జామ్లో చేయాలి. ఇది పార్ట్ ఏకి సంబంధించిన సిలబస్. నెక్స్ట్ పార్ట్ బి. పార్ట్ బిలో ఏంటంటే హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, అసలు ఎప్పుడు ఇంగ్లీష్ లిటరేచర్ మొదలైంది అంటే ఇంగ్లీష్ ఎప్పుడు పుట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఎప్పుడు పుట్టింది అంటే ఆంగ్లో సాక్సన్ ఏజ్, ఇట్ ఓల్డెన్ స్టేజ్, 450 బీసీ, నాట్ బీసీ, 450 కామన్ ఎరా సిఈ. 450లో మనకు ఇంగ్లీష్ లిటరేచర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఇంగ్లీష్ లిటరేచర్ ప్రజెంట్గా ఉన్నంత వరకు ఏంటి అనేది హిస్టరీలో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ లిటరీ టర్మ్స్, ఈ లిటరేచర్లో చదివేటప్పుడు మనకి ఎలాంటి పదాలు వస్తాయి, ఎలాంటి వర్డ్స్ వస్తాయి, అవి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ లిటరీ ఫామ్స్ అంటే మనకి ఫామ్స్లో మేజర్గా మనకు వచ్చేసి ఒకటి ప్రోజ్ కానీ, పోయిటరీ కానీ, క్రిటిసిజం కానీ, డ్రామా కానీ, దీస్ ఆర్ ద మేజర్ ఫార్మ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. సో ఇలా మనకు లిటరేచర్లో ఫార్మ్స్ తెలుసుకోవాలి. నెక్స్ట్ లిటరరీ మూమెంట్స్, అసలు లిటరేచర్లో సంబంధించి మూమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హిస్టరీలో తీసుకుంటే భక్తి మూమెంట్ అని, లేకపోతే మనకు జనరల్గా తీసుకుంటే ఇది వైట్ మూమెంట్, వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, అలా మనకు లిటరీ మూమెంట్స్ ఏమేమి ఉన్నాయి తెలుసుకోవాలి. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్, డిఫరెంట్ బుక్స్ ఏంటి ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించి, ఇండియన్ ఆథర్స్ ఎవరున్నారు, ఫారిన్ ఆథర్స్ ఎవరున్నారు, అలా మనం బుక్స్ అండ్ ఆథర్స్ని తెలుసుకోవాలి. నెక్స్ట్ కాంప్రహెన్షన్ ఇన్ పోయిటరీ అండ్ కాంప్రహెన్షన్ ఇస్ ప్రోజ్. సో మనకు ఒక పేరాగ్రాఫ్ ఇచ్చేసి అందులో కాంప్రహెన్షన్ చేయమంటారు, ఫ్రమ్ ప్రోజ్ నుంచి పోయిటరీ నుంచి. ఇలా మనకు ఎస్పెషల్లీ ఎవరైతే ఎంఏ ఇంగ్లీష్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ యొక్క సిలబస్ సిపి గెట్ ప్రొవైడ్ చేసింది. ఈ సంవత్సరం మనకేంటంటే కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది సిపి గెట్. సో ఇందులో మనకు ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీలో జాయిన్ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీలో జాయిన్ కావచ్చు. సో ఇలా మనకు తెలంగాణ ఉన్నట్టు మేజర్ యూనివర్సిటీలో జాయిన్ కావాలంటే మనం పీజీలో సిపి గెట్ రాయాలి. సో దిస్ ఈజ్ ద సిలబస్ అబౌట్ ఎంఏ ఇంగ్లీష్.